సోమవారం రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది. జూన్ 4న ఫలితాలు రానున్నాయి. దీంతో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటనేది అధిష్టానం ఆరా తీసింది. ఇదే అంశంపై మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో శనివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు రాబోతున్నాయని, తెలంగాణ తడాకా ఏంటో చూపిస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రాంతీయ పార్టీల కూటమి దేశాన్ని శాసించనుందని చెప్పారు. ఎన్నికల తర్వాత బలమైన ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పడుతుందని, దీనికి ఏదో ఒక జాతీయ పార్టీ మద్దతిస్తుందని గులాబీ అధినేత కేసీఆర్ జోస్యం చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానని ప్రకటించారు. తెలంగాణలో బీజేపీకి వన్ పరిస్థితి ఉందని, దక్షిణాదిలో 10 సీట్లు దాటే పరిస్థితి లేదన్నారు. ఉత్తర భారతంలోనూ కాషాయ పార్టీ ఘోరంగా దెబ్బతింటుందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ కనీసం 9 స్థానాల్లో 3వ స్థానంలో ఉంటుందన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే కీలక సమయంలో బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాలన్నారు. ఢిల్లీ గులాముల కంటే తెలంగాణ బిడ్డలు గెలవడం ముఖ్యమని కేసీఆర్ సార్ వ్యాఖ్యానించారు. బీజేపీతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని విమర్శించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు సంపాదించడం బీజేపీకి అలవాటన్నారు. ఇక బీఆర్ఎస్ను తెరాస మారుస్తారంటూ ప్రచారానికి ఇక ముందైనా ఎప్పటికైనా బీఆర్ఎస్ పేరు మార్చబోమని గులాబీ బాస్ కేసీఆర్ స్పష్టం చేశారు. అవకాశం వస్తే ప్రధాని రేసులో ఉంటానని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలు కోపంగా ఉన్నారని, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుత విజయం సాధించడం ఖాయమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఆగస్టులో రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారని, ఏ ఆగస్టు అర్థం కావడం లేదని సెటైరికల్ కామెంట్స్ చేశారు కేసీఆర్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.